సో ప్రధానంగా చంద్రబాబు బోగస్ రిపోర్టు, తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ ముఖ్యమంత్రి జగన్ గారు చేసిన ప్రసంగం, అలాగే అందులోనే పవన్ కళ్యాణ్ గారికి పీపీ ఎందుకు వస్తోంది అనే పాయింట్ మీద చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా పీపీ వచ్చినాడు, ఆ తోకటం ఏందో, ఆ గంతులేయటం ఏందో అర్థం కావట్లేదు. అసలు రాజకీయాల్లో అంతా ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ అదే తోకటం ఏందో, ఆ గోలేందో తెలియదు. సో వీటి మీద మాట్లాడదాం. అలాగే సర్వేల గురించి కూడా ఇవాళ బహుశా రేపటి నుంచి ఇవ్వకూడదా సర్వేలు, నాకు గుర్తులేదు. బహుశా అందుకని ఎక్కువ సర్వేలన్నీ వచ్చేసాయి. వాటిలో అత్యధిక సర్వేలు వైసీపీకి అధికారంలోకి వస్తే 1-2 సర్వేలు వ్యతిరేకంగా కూడా ఇచ్చాయి. సో దాని మీద కూడా వెళ్దాం. ముందుగా ఈ మీరు మాట్లాడండి ప్రసాద్ గారు. ఈ జగన్ గారి ప్రోగ్రెస్ రిపోర్టు, వాటర్ రేవులు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి తూగుడు ఏది, ఆయన ఏమన్నాడు, ఆయన బీపీ రావటం, దత్తపుత్రుడు కార్లు భార్యలను మార్చినట్లుగా నియోజకవర్గాలు మార్చారంటూ ఆయన తూగుతున్నట్లుగానే మనకి వీడియో కూడా దొరికింది. అదో తమాషాగా ఉంది. మీరేమంటారు సార్? ఒకటి ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్కారం సార్. ప్రతి 5 సంవత్సరాలకి ఒక ప్రభుత్వం తను చేసిన పనికి నాకు నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళడానికి హక్కు అర్హత ఉందా లేదా అన్నది దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం పరంగా జరుగుతుంది సార్. ఎందుకంటే ప్రతిదానికి ఒక కంపారిజన్ ఉంది. గత ప్రభుత్వం పెట్టుబడులు ఏవో తెచ్చి తెరబడిపోయామంటే 32,803 కోట్లు తెస్తే ఈ ప్రభుత్వం 1,103 కోట్లు తీసుకొచ్చింది. అలాగే పెద్ద పరిశ్రమలు 35 వాళ్ళు తీసుకొస్తే ఈ ప్రభుత్వం 152 పరిశ్రమలు తెచ్చింది. అలాగే చిన్న పరిశ్రమలు 42,448 పరిశ్రమలు ఆ ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం 4,19,882 పరిశ్రమలు తీసుకొచ్చింది. అలాగే ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు వాళ్ళు కల్పించారు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుకుంటే ఈ ప్రభుత్వం 16,63,567 ఉద్యోగాలు కల్పించింది సార్. అలాగే పోర్ట్లు శూన్యం. ఈ ప్రభుత్వం 4 పోర్ట్లు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వ ఆయనలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఆ ప్రభుత్వంలో అసలు శూన్యం. ఫిషింగ్ హార్బర్లో ఒక 10, ఆ ప్రభుత్వ ఆయనలో శూన్యం. అలాగే సచివాలయాలు 15,615, ఆ ప్రభుత్వ ఆయనలో శూన్యం. రైతు భరోసా కేంద్రాలు 10,347, ఆ ప్రభుత్వంలో శూన్యం. సో అంచేత ఈ కంపారిటివ్ స్టేట్మెంట్లో ప్రభుత్వ పరంగా మొత్తుకుంటున్నారు ఆ భౌగోళీ ఛానలోడు, ఆ పచ్చలోడును, ఆ పేపర్లు వేసేవాడు, పెట్రోల్ బంకోడును. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ కొంతమంది ఓదరగొట్టే ఛానల్లో కూడా పౌడర్ డబ్బా వాడితో సైతం వీళ్ళు మాట్లాడుతున్నారు. టీవీ ఛానల్ ఫుల్ పౌడర్ వేసుకుని కూర్చుంటాడు, వాడికి అసలు ఏమీ తెలియదు. ఎవడిచ్చాడు జర్నలిజం పట్టాడు, దండం పెట్టాలి నిజంగా. మేకప్ చేసుకోవాలి కదా సార్. మేకప్ ఓకే సార్, కానీ పౌడర్లోనే నిజాలు దాగిపోతే బయటికి రావట్లే, అన్నీ అబద్ధాలే. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంత కాదన్నా గ్రామ స్వరాజ్యం అనే మహానుభావుని అక్టోబర్ 2, 31వ తారీఖున ఆయన గౌరవాలు, ఆయన నివాళులు అర్పించడాలు కాదు కదా. ఒక మనిషి ఒక స్వతంత్ర పోరాటంలో ఆయన అనుకున్న కళల్ని సాధికారత 75 సంవత్సరాల తర్వాత ఒకటి సాధిస్తే వాడు చిన్నపిల్లడైతే ఇలా ఆక్రోశం తట్టుకోలేక వస్తుంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు పుత్రోత్సాహం తండ్రికి అనేది ఇప్పుడు చదువుకున్నాం మనం. ఇప్పుడు మనకు తండ్రి స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఇన్నాళ్ళకి ఎస్ ఇది గ్రామ లెవెల్లో 2,200 మంది ప్రజ ఉన్న దగ్గర ప్రతి ఒక్కరిని అడ్రస్ చేసిన ఉదంతం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ నేను దాకా చూడలే. ఇవేమి అభివృద్ధి కాదన్నట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళంతా ఎందుకు గగ్గోలు పెడుతుంటారు? ఇదే అసలు అభివృద్ధే కాదా వాళ్ళ దృష్టిలో? సార్ మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేకపోతే కుళ్ళు అన్నది లోపటి నుంచి బడభాగ్యంలో వస్తుంది, ఏదో రకంగా బురదేయటం. అదే ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు మనం పొద్దునే దీనికి వెళ్ళాం అనుకోండి సార్, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక బురద జల్లే కార్యక్రమంలో లోపట ఉన్న చెత్త బయటకు తీసే కార్యక్రమమే తప్ప. ఎందుకంటే 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు, 42 సంవత్సరాల పార్టీ లెగసీ ఇవన్నీ చెప్తుంది దగ్గర వెనక్కి చూస్తే శూన్యం ఆగాదు. నిజంగా ద ప్రాస్పరిటీ అండ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఏపీ స్టేట్ అన్న దగ్గర, వీళ్ళు ఏరియా అన్న దగ్గర వీళ్ళు ఎన్నిసార్లు చెప్తారు చూసారు సార్? ఒక మాట మీరు గమనించట్లేదు, సైబరాబాద్ నిర్మించాం హైదరాబాద్. కెన్ యూ ఇమాజిన్ సార్? మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకన్నా అవడం నాకు బుద్ధిగానే ఉన్నాడు, ఎవడైనా మీకన్నా అవడం ఉంటే నాకు తెలియదు సార్. ఎందుకంటే 20 సంవత్సరాల విజన్ అన్నోడి దగ్గర 20 సంవత్సరాలు ఇతను ప్రెజెన్సే లేదు ఇక్కడ హైదరాబాద్లో. మీరు గమనించారా? వితౌట్ హిస్ ప్రెజెన్స్ తదనంతర ముఖ్యమంత్రులు ఒక హైటెక్ సిటీ కట్టాడు, మైక్రోసాఫ్ట్ సిటీ అంటే సిటీ కాదు, ఒక బిల్డింగ్ ఒక బ్లాక్ కట్టాడు. వినండి సార్, అదే వాళ్ళు చెప్పేది. సిటీ పేరు పెట్టేసి తెలివిగా మొత్తం సిటీ హైదరాబాద్ ఫౌండేషన్ ప్లూరల్ వాడడంలో స్పెషలిస్ట్ అతను. సింగులర్ వాడితే హైటెక్ సిటీ అనే ఒక భవనాన్ని నిర్మించానని చెప్పడు, హైటెక్ సిటీ అంటాడు. అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత టీ కాఫీలు అంటాడు, బిల్డింగ్ కట్టానంటాడు, వెరీ గుడ్. అండ్ ఐఎస్బి సెంటర్ పెట్టాడు. ఈ తర్వాత జరిగిన విప్లవాత్మకమైన అభివృద్ధిలో ఇతను ప్రెజెన్సే లేదు.
ఇతని పార్టీని కనీసం పరిగణలేదు హైదరాబాద్, అంటే ఐ మీన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో విడిపోక మునుపు కూడా వీళ్ళ ప్రెజెన్సే లేదు. వితౌట్ దేర్ ప్రెజెన్స్. అలా అయితే నా ప్రకారం అయితే, మీ ప్రకారం మీ అనుభవంలో చెప్పాలంటే నగర మేయర్ శాశ్వత పథకం కింద తెలుగుదేశం కూడా ఉండాలి. ఇది ఎప్పుడు సైబరాబాద్లో అయితే అనర్గళంగా వాళ్ళే తెలుగుదేశం బిల్డింగ్ కట్టిన మాట నిజం. అంతకుముందు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వేసిన మాట నిజం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో అందుకుని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా, నేను 5 సార్లు ఆ సిబిఐ వాళ్ళతో కూడా అంట, ఇంత అన్యాయమా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంత అద్భుతంగా తయారు చేసిన బీపీ ఆచార్యని అరెస్ట్ చేస్తారంటే తప్పని ఒక ఆఫీసర్ నాతో ఒప్పుకున్నాడు. నాట్ ఓన్లీ దట్ సార్ నేను ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి, నేను ఇక్కడ పుట్టి పెరిగిన చదువు ఇచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి పోయినాం కదా సార్. ఇక్కడ వాస్తవానికి ఈ పరిసర ప్రాంతాల్లో మీరు గమనిస్తే కొండలను పిండి చేసిన ఉద్దండులు రాజశేఖర రెడ్డి. ఆ క్రెడిట్ అంతా తీసుకుందామన్న నేపథ్యంలో అందుకే సార్ వెనక్కి తిరిగి ముందుకు వెళ్ళేసరికల్లా ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ అని కథలు చెప్పడమే తప్ప ఆంధ్రప్రదేశ్కి నువ్వేం చేసావు అన్నది ఈ రోజుకి చెప్పుకోవాలని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ నిస్సహాయ స్థితిని కవర్ చేయడానికి 25 సార్లు ఈ అబద్ధాలు చెప్పడం, ఈ అబద్ధాలు. తర్వాత దీనికి తోడు పోర్టులు కట్టావంటే దానికి సమాధానం రాదు, ఫిషింగ్ హార్బర్లు కట్టావంటే దానికి సమాధానం రాదు. ఇవన్నీ నిన్న మరి అన్యాయం. ఈనాడు వాళ్ళు ఆక్వా యూనివర్సిటీ పెట్టారు కానీ బిల్డింగ్ కట్టలేదంట. అదేంటండి ఇప్పుడు అదే విభజన హామీల్లో తీసుకొచ్చిన యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీలు అన్నీ అప్పుడు ఆయనలో పెట్టినవన్నీ అద్దె భవనాల్లో పెడితే వీళ్ళకి నష్టం లేదు. కానీ ఇప్పటికి కూడా శాశ్వత ప్రయోజనం ఉన్న దగ్గర ఇప్పుడు ఉద్దానంకి ఆ పవన్ కళ్యాణ్ ఊగిపోతున్నాడు. దేనికి ఊగుతున్నాడు ఒకసారి కనుక్కోమనండి. ఉద్దానంకి 4 డయాలసిస్ సెంటర్లు అక్కడ పెట్టాడు సార్ రూముల్లో. ఇవాళ దానికి శాశ్వత పరిష్కారాలు ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి ఎందుకు కనబట్టలేదు? నేను అది చూసిన తర్వాత నాకు జగన్ గారి మీద బాగా గౌరవం పెరిగిందండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఈయన ఉపయోగపడతాడు, ఈయన అనుకుంటే చేసేస్తాడు అనే నమ్మకం అయితే నాకు. సార్ మీకు రామాయణపట్నం పోర్టు చూసిన తర్వాత, మీకు పోర్టులు చూశారు సార్, నేను మచిలీపట్నం పోర్టు, రామాయణపట్నం పోర్టు కూడా చూసుకుని వచ్చినాను. మీకు చిన్న విషయం చెప్తా సార్, ఒక డయాలసిస్ సెంటర్ ఒకటి పెట్టి కూర్చోలేదు సార్ ఆయన. శాశ్వత పథకం కింద ఒక హాస్పిటల్ కట్టి వాటర్ స్కీమ్ లో మొత్తం ప్యూరిఫైడ్ వాటర్ నగరం అంతా సప్లై చేసి 800 గ్రామాలకి మొత్తం 800 గ్రామాలకి సప్లై చేస్తుంది. దాంట్లో శాశ్వత పరిష్కారం సార్. ఇంకా ఫ్లోరసిన్ బాధితులు ఉండరు, దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇతను చేయలేకపోయింది. ఇక్కడ ఒక పాయింట్ అండి, 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు కదా చంద్రబాబు గారి టైంలో. పలాంది చేసామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ జగన్ గారేమో స్వయంగా ఇదిగో ఇది హ్యూమన్ డెవలప్మెంట్, నేను ఇంతమందికి ఇట్లా డైరెక్ట్గా వేశాను అని ఆయన మొత్తం వివరాలు ఇవ్వగలుగుతారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఆ డబ్బంతా ఏమైందని మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్. రాజమౌళి అన్ని గ్రాఫిక్స్ ఉంటాయి సార్, ఆ నిమిషం తాత్కాలికంగా కనబడతాయి, మిగిలినంతా స్వాహా. ఇప్పుడు మీకు ఈ టెక్ త్రూగా చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తెలియదా? ఇన్నర్ రింగ్ రోడ్లో ఇవన్నీ సత్శీలుల్లా ఇవాళ బయట ఉండి పకోడీ కబుర్లు చెప్పడం కాదు కదా. ఒక్కసారి నేర నిరూపణ జరిగిన తర్వాత ఇతను ఏంటో ప్రజలకు తెలుస్తాయి. ఓకే, ఒక 2 రోజులు ఉపయోగపడి పవన్ కళ్యాణ్ గారు బీపీ తెచ్చుకుంటున్నాడని భలే సరదాగా ఉంది. చదవటానికి పక్కన మేము ఆయన ఉపన్యాసించడానికి ఇచ్చారు కదా జగన్ గారు. నాకేదో ఆ వీడియో దొరికితే వేసాము. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత బీపీ వస్తుంది, నిజంగానే తెగ గంతులేసేస్తున్నాడు. వాళ్ళు కూడా సినిమా వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం, లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్. కార్వాన్లో దిగుతారు, మళ్ళీ ఏసీలో తీసుకుని వస్తారు, అది ఫారం కోడ్ ఉంటుందండి. అలాగా ఒక్కరోజు ఎండకు వస్తే కమిలిపోయి పోయాడు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ షూటింగ్ గ్యాప్ అనుకుంటాడు ఇతను. అంటే క్లైమాక్స్, ఇంకా ఎలక్షన్స్ అంటే క్లైమాక్స్, ఇంకా ఫైట్లో విలన్ను కొట్టేయచ్చు. వాళ్ళ ప్రాస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు అడుగుతుందండి, నేను 4 భార్యలు కార్లు నియోజకవర్గాలు మారుస్తున్నాడంటే ఆయన బీపీ వస్తుందని అంటున్నాడు. నిజాన్ని ఎవరికి ఒప్పుకోలేదు. గుడి మీద సామెతే, గుడి మీద గింజకి వెనకాల నలుపు ఉందంటే అది ఒప్పుకోదు. ఎర్రగా పైన ఉన్నాను కదా అన్నదే చెప్తారు. అంటే నా జుత్తు ఎగురుతుంది అది చూడరా, కళ్ళు కనబడిపోయినా సత్వరం కాలు చోటు జేబులో పెట్టుకుని మాట్లాడుతున్నాను గమనించరా, ఇలాంటివన్నీ మాట్లాడితే నచ్చుతుంది వాళ్ళకి. మీకు వాళ్ళ జయము చంద్రన్న నువ్వు భజన పాట చూస్తారు సార్, దానికి లిరిక్స్ రాసి అదే చదువుతున్న వాళ్ళు చుట్టూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ తత్వం తప్ప ఇంకెవరి తత్వం వాళ్ళకి అర్థం కాదు. సో ప్రతిదీ జనం మహిళల్ని ఈ రకంగా అన్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ అన్నది మరి ఆయన అభిమానులు కానీ మహిళలు కానీ అసలు చూడరు, ఆలోచించరా? ఎందుకు అభిమానం ఉంటే ఇక ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇవ్వటమేనా? ఇట్లాంటి తప్పులు పట్టి మీకు మాట చెప్పనా సార్, ప్రజలు చాలా విజ్ఞులు సార్. నున్న గుండు గీసి 2 సార్లు 2 స్థానాల్లోనూ గమ్మున ఉండరా బాబు అని కూర్చోబెట్టారు. ఈ తర్వాత మళ్ళీ తగుదనమా అని పెద్ద మొత్తం ఇదిలో వస్తుంటే ఏం చేస్తారు వాళ్ళు? సార్ చెప్తారు సమాధానం. ఇప్పుడు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని డోంట్ అండర్మైన్ అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్. వంగా గీత గారితో సామాజిక వర్గ పరంగాను క్షేత్రస్థాయిలో ఒక ఆడపిల్లని ఎలా పనిచేస్తుందో నమూనా కింద పెట్టాడు. అక్కడ చూస్తే బుద్ధిగా ఉన్న రాజకీయ నాయకుడు ఎవడైనా సరే ఇలా పనిచేస్తేనే మనకు అర్హత. ఫస్ట్ గుణపాఠాలు నేర్పడం అంటారు. అంచేది LKG పాఠాల్లో లెసన్స్ నేర్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు
ఇక్కడ చూడు బాబు, అవును, నిజానికి పవన్ కళ్యాణ్ గారికి కాదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇప్పుడే గతంలో వాళ్ళు తిట్టుండొచ్చు లోకేష్ గారు వీళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారికి కూడా కోపం వస్తుంటుంది, ఆయన కూడా ఏదేదో మాట్లాడేస్తుంటాడు జగన్ తిడతా. ఇప్పుడు వీళ్ళకైతే మనుషులు రారు. పాదయాత్ర అంటే ఏంటో చూపించాడు ఒకసారి, ఆ గంగాలో యాత్ర చేస్తే ఏమైంది. ఇప్పుడు మీకు రాజకీయాలు అండ్ సినిమాలు అన్న రెండు ఉంటాయి సార్. ఆ చైతన్య కృష్ణ నా ఫ్యామిలీ నుంచి ఒకటి సినిమా ప్రాణాలకు తెగించి హీరో కింద వచ్చినవాడు, సినిమాల్లో ఎలా పనికి రాకుండా ఉన్నాడు, అలాగే రాజకీయాల్లో కూడా లోకేష్ లాంటి పనికి రాకుండా ఉన్న దగ్గర ఒక ఆచ్ఛేదన పవన్ కళ్యాణ్తో జనాలు తీసుకొచ్చి కార్యక్రమాన్ని రక్తి కట్టించే కార్యక్రమానికి తెరలేపారు. వీళ్ళు రాజకీయాలకి సినిమాలకి రెండు పరకలు. రామారావు గారు ఏం పాపం చేశారు, ఎవరికి నోరు తిరగదా కుటుంబం, నోరు తిరగాని దౌర్భాగ్యానికి పద్యాలు పాటలు పబ్బం గడుపుకుంటూ మొత్తానికి బాలకృష్ణ అయితే నెట్టుకుని వస్తున్నాడు. వీళ్ళకైతే బబరాజమానం బజిగోయిందం అంటారు, మీకు తెలియదేముంది. ఈ బబరాజమానం బజిగోయిందంతో పక్కన పార్క్ కట్టారు సార్, ఎన్టీఆర్ భవన్ పక్కన, తెలుగుదేశం ఆఫీస్ పక్కన. అక్కడ వెళ్ళి ఆడుకున్న తీసుకొచ్చి రాజకీయాలు చేయించడం మొదలెట్టారు లోకేష్ గారు. సో ఆడుకునే పిల్లలు రాజకీయాలు ఏం చేస్తారు, దానికి ఉక్కిరి బిక్కిరి పక్కన ఆడుకొని చెప్పలేకపోయేసరి కల్లా షార్ట్ కట్ మెథడ్లో ఒక ఎమ్మెల్సీ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఇలాగే నాకు కూడా అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతుంటాడు. మరి ఆ పవన్ కళ్యాణ్ అప్పుడే ఆయన ఎమ్మెల్సీ తీసుకుంటే లోపల ఉంటుంది, బయటికి చెప్పడం ఏదో ఆస్కార్ ఇస్తారు. చంద్రబాబు గారు నువ్వు అక్కడ పక్కన కూర్చొని నీకు అవసరం లేదు అని అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు తెలివిగా ఏం చేశాడంటే అసలు పవన్ కళ్యాణ్ అన్న అతను సీఎం రేస్లో లేకుండా చేసి పడేశాడు. వాళ్ళకి 20 సీట్లలో 10 సీట్లు తన మనుషులనే పెట్టుకున్నాడు. అసలు ఈ విషయం కూడా అర్థం కాదా పవన్ కళ్యాణ్? సార్ మీతో నేను చెప్పించుకోవాలి, కానీ నేను మీకు చెప్పకూడదు సార్. ఇప్పుడు ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న సిద్ధాంతం కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు. తర్వాత వాడుకోవడం మొదలెడితే ఆయన అంత వాడడం ఎవరికీ రాదు. ఈ వాడి పిప్పి చేసి అవతల పడేసేదాకా నిద్ర.